హలో ఆల్. రేపు శ్రీరామనవమి కదా. రేపటి రోజున ఏ పరిహారం పాటిస్తే మన మనసులో ఉన్న ధర్మబద్ధమైన కోరికలు నెరవేరుతాయో అది నేను ఇప్పుడు చెప్తాను. అంతలోపు నేను ఇక్కడ కాబూలి చెన్నతో మంచి రెసిపీ చేశాను. ఇది చపాతీలోకి సూపర్గా ఉంటుంది, అది చూసేయండి. రేపు శ్రీరామనవమి కదా. రేపు మనమందరం ఆ శ్రీరాముల వారికి ప్రసాదంగా పానకం వడపప్పు చేసుకుంటాం కదా. అలా చేసుకున్నటువంటి పానకం వడపప్పుని శ్రీరాముల వారికి నైవేద్యం పెట్టిన తర్వాత తిరిగి అదే నైవేద్యాన్ని ఆంజనేయ స్వామికి సమర్పించాలి. ఇలా నైవేద్యాన్ని సమర్పించే ముందు మనం హనుమత్కృత సీతారామ స్తోత్రాన్ని పారాయణ చేసి ఆ నైవేద్యాన్ని ఆంజనేయ స్వామికి సమర్పించాలి. అలా నైవేద్యంగా సమర్పించిన తర్వాత మన మనసులో ఏదైనా ధర్మబద్ధమైన కోరిక ఉంటే ఆ స్వామివారికి చెప్పుకుంటే ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. ఈ హనుమత్కృత సీతారామ స్తోత్రాన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. అలాగే శ్రీరామనవమి రోజున అందరూ అర్లీ మార్నింగ్ అంటే బ్రహ్మముహూర్తంలో లేచి అందరూ సీతారామస్వామిని పూజించుకొని ప్రతి చోట సీతారామ కళ్యాణం జరుగుతుంది కదా, అక్కడికి వెళ్ళి ఆ స్వామివారి కళ్యాణ అక్షితల్ని మన శిరస్సుపై ధరించుకోవాలి. ఎవరెవరు ఏ కోరికతో ఈ అక్షితలు శిరస్సును ధరిస్తారో వారికి వాళ్ళ కోరికలు నెరవేరుతాయి. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.